ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. రేపు కాక ఎల్లుండి మంగళవారం సాయంత్రం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన 31st నైట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు తప్పనిసరిగా రాత్రి 9 గంటల నుంచి ఎన్ని గంటలకు ముగించబడుతుందో నాకే తెలియదు. ఎందుకంటే దేవుడు ఎంతసేపు నడిపిస్తాడో, దేవుడు మనల్ని ఎంతగా ముందుకు తీసుకుని వెళ్తాడో అది దేవుని చిత్తమైనది. మీరు ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ గమనించినా కూడా ఆ రోజు రాత్రంతా దేవుళ్ళు గడుపుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా, మన సంఘం ఆ రోజు ఒక్కరోజు నిద్ర మానేసి దేవుని సన్నిధిలో గడిపితే ఎంతో శ్రేష్టం. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినాల కంటే ఆ రోజు రాత్రంతా దేవుళ్ళు గడిపితే వచ్చే సంవత్సరం దాకా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక, కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వచ్చే సంవత్సరం దాకా నువ్వు కాపాడబడాలంటే ఖచ్చితంగా ప్రార్థనకు రావాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోనండి. మరుసటి రోజు 1వ తారీఖు బుధవారం 10:30 నుంచి 1 గంట దాకా ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అయిపోయిన తదుపరి ప్రభు బలారాధన ఉంటుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం రోజున 1వ తారీఖు రోజున బలారాధనలో పాలుపంపులు పొందితే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో, ప్రేరేపణతో ప్రభు బలారాధన ఇవ్వాలనుకున్నాను. కాబట్టి మీరు కూడా ఆ దిశగా ఎంతమంది అయితే బ్యాప్టిజాలు తీసుకున్నారో, ఎంతమంది అయితే రక్షణ మార్గాన్ని కలిగి ఉన్నారో, ప్రతి ఒక్కరు నూతన సంవత్సరం నూతనంగా నీవు ప్రభు బలలో పాలుపంపులు పొందితే ప్రతి నెల ఆగకుండా దేవుడు నిన్ను బలలో పాలుపంపులు పొందేటట్లుగా ప్రేరేపణ కలిగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయతలో నువ్వు పడిపోకుండా కాపాడబడతావు. ఆత్మీయకు దూరం కాకుండా, దేవునికి దూరం కాకుండా నీవు కాపాడబడతావు. కానీ ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోనండి. మంగళవారం రాత్రి 9:30 ప్రారంభించబడుతుంది ప్రార్థనా కూడిగా. మనము ఎన్నో కిలోమీటర్ల నుంచి రావట్లేదు. మనము ఇల్లు కూడా దగ్గరే కాబట్టి గమనించి ప్రతి వారు దేవుని మందిరంలో గడపడానికి ఆ రోజుకి వరకు నిద్రాహారాలు మాని దేవునితో పాటు మనం కూడా దేవుడిచ్చే మేలును కూడా మనమందరం సొంతం చేసుకుందాము గాక. హల్లెలూయా. ఆ రోజు సంవత్సరానికి సంబంధించినటువంటి 2025 సంవత్సరానికి సంబంధించిన వాగ్దానం, దేవుడు నాతో మాట్లాడిన మాటలు, సంఘానికి దేవుడు చెప్పమన్న మాటలు, సంఘము రాబోయే దినాల్లో ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉండబోతుందో దేవుడు నాకు తెలియపరిచినటువంటి వాగ్దాన సందేశం ఆ రోజు రాత్రికాల సమయంలో వినిపించబడుతుంది. రెండవదిగా కొత్త పాట కూడా మనకు వినిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను గత సంవత్సరాల్లో దేవుని యొక్క సన్నిధిలో మినిస్ట్రీలో నేర్చుకొని వచ్చినటువంటి విధానాలలో ఉన్నటువంటి పాటలు, ఎందుకంటే మేము నేర్చుకున్నటువంటి అనుభవాలలో మా ఆత్మీయ దైవజనులు పాడినటువంటి పాట ఆ రోజు రిలీజ్ చేయబడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని చక్కటి దైవ చక్కటి నూతన గీతం మనమందరము సంతోషముతో క్రొత్త సంవత్సరములో అడుగు పెడుదుముగాక. హల్లెలూయా,
హల్లెలూయా. లేఖన భాగముల నుంచి గడిచిన వారములు చెప్పుకుంటున్నటువంటి వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 13, 14 వాక్యాలను ధ్యానం చేసుకుందాం. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారాల నుంచి మనము చక్కటి సందేశాన్ని వినిపింపబడుతూ వస్తూ ఉంది మనకి. ఆదికాండం 16వ అధ్యాయం 13, 14 వాక్యాలను మనం గమనించుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి జీవితంలో యజమానుని దగ్గర నుంచి వెలివేయబడి యజమానుడు పెడుతున్నటువంటి బాధలు, యజమానురాలు పెడుతున్నటువంటి బాధలు తట్టుకోలేక కష్టాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఆటంకాల మధ్యలో పరామర్శించే దిక్కులేక, ఆదుకునే దిక్కులేక, కన్నీరు తుడిచే దిక్కులేక, ఆమె యొక్క పడుతున్నటువంటి బాధలు అర్థం చేసుకునేవారు దిక్కులేక తన తోబుట్టైనటువంటి అక్క ద్వారా వెలివేయబడి అరణ్య మార్గములో ఎవరు పలకరించే దిక్కులేని పరిస్థితుల మధ్యలో ఎడారిలో దేవునికి ప్రార్థించుచు ఉన్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినటువంటి మాటలను మనము గుర్తు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆమె పెట్టినటువంటి పేరు ఏమిటి అనంటే, చూచుచున్నటువంటి దేవుడు. ఆమె పడుతున్నటువంటి బాధను దేవుడు చూచి ఉన్నాడు. ఆమె పడుతున్నటువంటి కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చి ఉన్నాడు. ఆమె దాహాన్ని తీర్చి భూమి మీద బ్రతికేటట్లుగా ఆమెను చేసి ఈ రోజున ఆమె విషయంలో చరిత్రలుగా మనము చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఎవరిని ఆయన చూస్తాడని చెప్పి ఉన్నాను అంటే, తన ప్రజల బాధను చూచి ఉన్నాడు. ఏమిటి ఆ బాధలు అంటే, వారు కష్టకాలములో యెహోవాకు మొరపెట్టగా వారిని చక్కని త్రోవలో నడిపించాడని ఒక వారం చెప్పాను. రెండవదిగా గమనిస్తూ ఉంటే, వారు కష్టకాలములో యెహోవాకు మొరపెట్టగా వారి బాధను చూసి వారి కట్లను దేవుడు తెంపి ఉన్నాడని గడిచినటువంటి వారములు మీకు తెలియపరిచాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, ఇశ్రాయేలీయులు పడినటువంటి కష్టం, ఇశ్రాయేలీయులు పడినటువంటి ప్రయాస, ఇశ్రాయేలీయులు పడినటువంటి ఆ యొక్క బాధలు దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలకు రాకూడదని, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు కష్టాల వలయాల్లో పడకూడదని, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు దేవునిలో నిలిచి ఉండాలని, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు దేవునిలో నమ్మకంగా ఉండాలని, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు దేవుని నామాన్ని మహిమపరచాలని ఎన్నో విధాలుగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి మాటలు మనం చదువుకుంటూ వెళితే 107వ కీర్తన 20వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. 107వ కీర్తన 20వ అధ్యాయం. ఆయన తన వాక్కును పంపి, ముందు మాట చదువు, ముందు మాట 19వ వాక్యాన్ని చదువు, మైక్ తీసుకొని చదువు. కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. వారి ఆపదల నుంచి
వారిని విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలట కష్టకాలములో దేవునికి మొరపెడుతూ ఉన్నారు. కష్టకాలములో యేసయ్యకి మొరపెడుతూ ఉన్నారు. కష్టకాలములో దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి వెట్టి చాకిరీ చేయలేక, బాధను అనుభవించలేక, వారు పెడుతున్నటువంటి శ్రమను చూడలేక, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టి, వారు అవమానిస్తున్నటువంటి మాటలను బట్టి, వారు నిందిస్తున్నటువంటి నిందలను బట్టి మనసులో సంతోషం లేక, మనసులో ఆనందం లేక వారు ఏం చేస్తున్నారు అంటే కష్టకాలములో యెహోవాకు మొర్రపెట్టగా, కష్టకాలములో యెహోవాకు మొర్రపెట్టగా వారి ఆపదలను చూసి, వారి కష్టమును చూసి, ఆ కష్టమును విడిపించిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వారి బాధను చూచి అట తన వాక్కును పంపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తన వాక్కును పంపించాడు. తన వాక్కు పంపించడం అంటే ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి బాధ విషయంలో, ఇశ్రాయేలు పడుతున్నటువంటి ఆ యొక్క ఇరుకు ఇబ్బందుల విషయంలో తన దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఏ విధము చేతనైనా విడిపించుకొని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశంలో చేర్చాలని, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించాలని, వారిని చేర్చాలని, వారిని దేవుని రాజ్యానికి సిద్ధపరచాలని, వారిని దేవునితో పాటు యుగ యుగాలు దేవునిలో ఉండాలని, దేవునితో ఉన్నటువంటి అభిషేకించబడినటువంటి మోషే, అభిషేకించబడినటువంటి దైవజనుడు, అభిషేకించబడినటువంటి ఆ యొక్క మోషే ద్వారా ఏ విధము చేతనైనా వీరిని బానిసత్వపు కాడి నుంచి విడుదల కలగ చేయాలని, బానిసత్వపు బ్రతుకుల నుంచి విడుదల కలగ చేయాలని, బానిసత్వపు విధానముల నుంచి విడుదల కలిగించాలని, బానిసత్వపు కష్ట వలయాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏమని విడుదల కలిగించడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే, నా ప్రజలు బాధపడుతున్నటువంటి బాధను నేను చూచి ఉన్నాను. నా ప్రజలు కష్టపడుతున్న కష్టమును చూచి ఉన్నాను. వారి కన్నీళ్లను నేను తుడవటానికి, వారి యొక్క కష్టాలు తొలగించడానికి, వారి నిందను విడుదల కలిగించడానికి నేను ఇశ్రాయేలుల పక్షమున నేను వ్యాజ్యమాడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుల పక్షాన నేను నిలిచి ఉన్నాను. ఇశ్రాయేలుల పక్షాన నేను తోడుగా ఉన్నాను. ఇశ్రాయేలుల పక్షాన విజయాన్ని చేకూర్చడానికి నేనే దేవుడనై, నేనే సర్వశక్తి కలిగిన దేవుడనై ఆశ్చర్యకరుడిగా నిలిచి ఉన్నాను. మహిమ కలిగిన దేవునిగా నిలిచి ఉన్నాను. స్వస్థపరిచే దేవునిగా నిలిచి ఉన్నాను. బాగుపరిచే దేవునిగా నిలిచి ఉన్నాను. నిందల మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను నిందను తొలగించడానికి, అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్య కార్యాలు చేయటానికి, వారి జీవితంలో నవనూతనమైన కార్యాలు ప్రారంభించడానికి నేనే రోషము కలిగినటువంటి దేవునిగా వారి మధ్యలో నేను నివాసము చేస్తున్నాను. కాబట్టి ఇదిగో ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరోతో నీవు మాట్లాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు పక్షమున ఉండి ఏమండి ఎన్నో 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 అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. తినటానికి తిండి లేనప్పుడు మన్నాను కురిపించాడు. ఏమండి కష్టాల మధ్యలో ఉండి బాధపడుతున్నప్పుడు, మాంసం లేక బాధపడుతున్నప్పుడు ఆకాశము నుంచి పూరేలను కురిపించాడు. ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు దాహముతో అల్లాడుతున్నప్పుడు దాహాన్ని తీర్చి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో వారు కోరినటువంటి విధానాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు వారి కోరికను తీర్చుకుంటూ వెళుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించే ప్రజల ఎడల ఆయన కోరిక తీర్చునుగాక.
హల్లెలూయా. ఈ దేవుని యొక్క మందిరానికి నీవు వచ్చి ఏ కోరికతో నీవు కోరి ఉన్నావో, ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నావో, ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ అనారోగ్యముల మధ్యలో దేవుని మందిరములోనికి వచ్చి ఏ ఇబ్బందుల మధ్యలో నువ్వు వచ్చి దేవా నన్ను స్వస్థపరచు అని, దేవా నన్ను క్షమించు అని, దేవా నన్ను బాగు చేయని, దేవా నా యొక్క దుఃఖాన్ని తొలగించని ఈ మందిరానికి నీ వచ్చి ఉన్నావో, ప్రార్థన ముగించబడక మునిపే నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యంగా మార్చునుగాక. చెప్పండి గట్టిగా, నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యంగా మార్చునుగాక. దేవుడు శోధనలు తొలగించునుగాక, దుఃఖమును తొలగించునుగాక, నిట్టూర్పులను దేవుడు విడుదల కలగజేసి ఆనందముని నీ కుటుంబానికి కలగచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే, నీ కష్టాల వలయాలన్నటువంటి నీ బ్రతుకుని ఆ కష్టాన్ని చూసి కష్టాన్ని తొలగించి నిన్ను ఆదుకోతగినటువంటి దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల విషయంలో వారి బాధను చూసినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా వారి ఆపదల నుంచి తొలగించి ఆ 20వ వాక్యము చదువమ్మా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఓ ప్రార్థన మీటింగ్కి వెళ్తే ఒక తల్లి అందరికి ప్రార్థనలు చేస్తూ ఉంటే దగ్గరికి వచ్చి బాగా విసిగిస్తుంది. అయ్యా, ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దురా, మా పాపకు బాగలేదు, బాగా టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దురా. నేనేమో చాలా బిజీగా ఉన్నాను. ఆ మీటింగులో అందరికి ప్రార్థన చేస్తుంటే బాగా విసిగిస్తూ ఉంది. బాగా విసిగిస్తూ ఉంటే చాలా కోపం వచ్చి, తల్లి ఎందుకు విసిగిస్తావు, ఊరికే వస్తాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు అంత ఊరికి విసిగిస్తావు, ఏం కాదులే, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది, వెళ్ళు, బాగుపడుతుంది, ఇంటికి వెళ్ళు. కోపంతో అన్నా. కోపంతో అనగానే బాధపడింది పాపం. ఏదో ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఏంటి కోపడతాడు ఈయన? ఇంటికి వచ్చి మా కుమార్తె విషయంలో ప్రార్థన చేసి వెళ్తాడంటే ఎందుకైనా ఇంత కోపడతాడు అని నోట్లో గొనుక్కొని ఏమండి మా మీద బయటికి చెప్పలేరు కానీ నోట్లో మాత్రం కొనుక్కుంటా ఉంటాం. ఏందయ్యా ఈయన, పిలిస్తే ఇంటికి రాలేదు, ఏమంత రెండు అడుగులు వేసి ప్రార్థన చేసిపోయేదానికి ఏమైంది? 2 అడుగులే కదా మా ఇల్లు, ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోతే ఏమైంది, నేను రాలేను అంటున్నాడు అని చెప్పేసి పైకి అనుకోకుండా ఆ తల్లి నా మీద కోపంతో, మీ పాస్టర్లందరూ ఇంతే, పిలిస్తే రారు అని అలిగేలిపోయింది. అలిగేలిపోయినటువంటి తల్లి ఏమని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతా ఉంది. ఆ తల్లి మీద నేను కోపడినటువంటి విషయాన్ని నాకు తెలుసు. అందరికి ప్రార్థన చేసిన తర్వాత ఎటుపోయిందని చెప్పి చూస్తే లేదు. పక్క వాళ్ళు చెప్పారన్నా, నువ్వేం విసిగించుకున్నావంట, ఆమె కోపంతో ఇంటికి వెళ్ళిపోయింది, ఈ పాస్టర్లంతా ఇంతే అని చెప్పేసి బాధపడి వెళ్ళిపోయింది అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పేసి ఏమండి ఖాళీ దొరికినప్పుడు ఆ ప్రార్థన చేద్దామని ఇంటికి వెళ్ళగానే ఆ జ్వరముతో ఉన్నటువంటి ఆ చంటి బిడ్డ జ్వరంతో లేకుండా శుభ్రంగా అంత అన్నం పెట్టుకొని తింటా ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అన్నం పెట్టుకొని తింటా ఉంది. నేను ఆమెకి వెళ్ళి చూసా, నువ్వు ఇందాకేం చెప్పావు? టైఫాయిడ్ జ్వరం వచ్చిందయ్యా. మరి అన్నం తింటుంది ఏంటి?
దేవుడు స్వస్థపరిచాడయ్యా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సేవకుడు కొన్ని సందర్భాలలో కోపపడుతున్నప్పుడు ఆ కోపము వెనుక ఉన్నటువంటి ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. ఎందుకు నా విషయంలో కోపపడ్డాడని నీవు సనుగుకోవటం, గొనుగుకోవటం, అలాంటి ప్రయత్నాల మధ్యలో మనం నడిపించబడితే ఆత్మీయ జీవితంలో మనం అనుకున్నటువంటి కోరిక నెరవేర్చబడదు, మనం అనుకున్నటువంటి విధానాలు నెరవేర్చబడవు. ఏమండి, ఆలస్యం వెనుకాట ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇద్దరు అక్క చెల్లెలు కూడా యేసు ప్రభు మీద బాధపడ్డారు. యేసు ప్రభు మీద ఇద్దరు అక్క చెల్లెలు బాధపడ్డారు. ఆ కుటుంబం అంటే యేసు ప్రభుకి చాలా ప్రేమ అండి. యేసు ప్రభు వస్తున్నాడు మా గ్రామానికి అని అంటే, ఏమండి, యేసు ప్రభు వస్తున్నాడు అన్నటువంటి వార్త తెలియగానే మార్కెట్కి వెళ్ళి మాంసం తీసుకొచ్చి చక్కటి భోజనాల పదార్థాలు చేస్తారు. యేసు ప్రభు ఆ ఇంటికి వస్తున్నాడంటే ఏమండి, మంచిగా వంటకాలు చేసి, మంచిగా ఏమండి అన్ని విధాలుగా వంటలు చేసి తయారు చేసి రెడీగా ఉంచుతాయి. ఆ ఇద్దరు అక్క చెల్లెలతో పాటు వాళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడండి. ఒక రోజున యేసు ప్రభు విషయంలో ఆ అక్క చెల్లెళ్ళు తమ్ముడు జబ్బున పడిపోయాడని, తమ్ముడు రోగంతో పడిపోయాడని వార్త పంపారు. అయ్యా, నీవు ప్రేమించుతున్నటువంటి ఫలానా కుటుంబంలో యవనస్తు ఉన్నాడు, ఆ వ్యక్తి జబ్బున పడ్డాడు, రేపో మాపో అన్నట్లుగా ఉన్నాడు, దయతో వారు కబురంపారు, వారి కోసం వచ్చి ప్రార్థన చేయి. ఆ కుటుంబంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతాడు, నీవు ప్రార్థన చేస్తే బాగుపరచబడతారు, నీవు ప్రార్థన చేస్తే రోగాలు తొలగించబడతాయి, నీవు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదరిస్తే ఎంతగానో వారు సంతోషిస్తారు. ఇదిగో ఫలానా కుటుంబంలో అక్క చెల్లెలను రమ్మని ఆహ్వానిస్తున్నారు అని యేసు ప్రభుకి కబురంపారంట. యేసు ప్రభుకు కబురంపితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఖాళీగా లేకుండా ఆయా ప్రాంతాలలో దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉంటే కాస్త బిజు షెడ్యూల్లో ఉండి రాలేకపోయేసరికి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెల మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడండి. అనారోగ్యంతో చనిపోగానే వీరిద్దరూ యేసు ప్రభు మీద అలిగారు. యేసు ప్రభు మా మధ్యలో ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు కదా, యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేస్తే మా తమ్ముడు స్వస్థపరచబడేవాడు కదా, యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేస్తే మేము మా కుటుంబం బాగుండే వాళ్ళం కదా, యేసు ప్రభు రాలేదు కాబట్టి మా తమ్ముడు చనిపోయాడు అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు యేసు ప్రభుతో మాట్లాడటమే మానేసి, బైబిల్లో ఉన్న మాటే, సొంత మాటలు చెప్పట్లే. ఇద్దరు అలిగారు. 2 రోజుల తర్వాత యేసు ప్రభు ఏమండి బేతనీ అనే గ్రామానికి వస్తున్నాడని కబురంపాడు. నన్ను ప్రేమించుతున్నటువంటి కుటుంబానికి చెప్పని నేను వస్తున్నానని. వీళ్ళు వెళ్ళి చెప్పారంట శిష్యులు, అమ్మా మన ఊరికి యేసు ప్రభు వస్తున్నాడు అంటే, ఏ యేసు ప్రభులే, మా తమ్ముడు బాగలేకపోతే వచ్చి ప్రార్థన చేయమంటే రాలేదు, ఆయన వస్తే ఏంది రాకపోతే ఏంది అన్నట్లుగా ఎడాపెడా మకాలు పెట్టుకొని యేసు ప్రభువును రిసీవ్ చేసుకోవటానికి కూడా అతి కష్టంగా ఉన్నారంట. హల్లెలూయా, అతి కష్టంగా ఉన్నారంట. ఏది ఏమైనప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ కుటుంబాన్ని ప్రేమించుచు ఉన్నాడు కాబట్టి, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడు కాబట్టి, ఆ కుటుంబాన్ని ఎంతగానో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించే కుటుంబం దగ్గరికి వెళుతూ ఉంటే, ఆ యొక్క యేసు ప్రభు ఆ కుటుంబం దగ్గరికి వెళ్తుంటే వీళ్ళు అలిగి కూర్చున్నారు. ఒక ఆమె ఒక మొత్తన కూర్చుందంట, ఇంకొక ఆమె ఇంకొక మొత్తన కూర్చొని యేసు ప్రభు వస్తే నాకేంటి అన్నట్లుగా. నా ప్రియా దేవుని బిడ్డలారా,
అలాగా ఉంటున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారి కుటుంబంలోకి వెళ్తే ఏమండి పిలిస్తే పలకరిట్లేదంట. యేసుప్రభు పలకరిస్తున్నాడు, మార్తా, మరియా ఎలా ఉన్నావు? ఏముందిలే యేసుప్రభువా, పిలిచినప్పుడు రాలేదు కానీ చనిపోయిన తర్వాత వస్తావా? మేమంటే ప్రేమ లేదులే, మాకంటే మీ మీద ప్రేమ లేదులే, మా కుటుంబం అంటే ఎందుకు మమ్మల్ని దూరంగా పెడుతున్నావు, మా కుటుంబం అంటే ఎందుకు మమ్మల్ని ద్వేషిస్తున్నావు, అదే మా తమ్ముడు బ్రతుకున్నప్పుడు వచ్చింటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు కదా అని బోరున ఏడుస్తున్నారట యేసుప్రభు దగ్గర. యేసుప్రభు దగ్గర బోరున ఏడుస్తున్నారట. యేసుప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహిస్తారు మీరు? ఎందుకు మీలో సందేహం కనపడుతుంది? నేను ఎవరినో తెలుసా? ఆలస్యమైనా కూడా ఆశ్చర్య కార్యాలు చేసే ఆలోచనకర్తగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యమైనా కూడా నేను చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆలస్యమైనా కూడా నేను చేసే గొప్ప కార్యాలు నువ్వు ఊహించని రీతిలో, కననటువంటి రీతిలో కార్యములు చేస్తాను. ఎందుకు సందేహిస్తావు అని వారిని గద్దించాడట. గద్దించగానే యేసుప్రభు మాటకు లోబడి ఇద్దరు సమాధానపడి, యేసయ్యా మేము బాధపడ్డాం, మనం క్షమించు అని యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ఏమండి ఇప్పుడేం చేద్దాం, ఇప్పుడేం చేద్దాం? తమ్ముడు చనిపోయి 2-3 రోజులు అవుతుంది, పద అని చెప్పేసి సమాధి దగ్గరికి వెళ్ళి తన అక్క చెల్లెలు సహోదరులందరూ యేసు ప్రభుతో పాటు శిశువులందరూ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటేనంట ఆ యొక్క శవము వాసన వస్తుందంట. అక్క చెల్లెలు అంటారు, ప్రభా అందులో నుంచి వాసన వస్తుంది, మనకేం పని, ఇంక వెళ్ళిపోదాం పదా అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నిలిచి ఉండి చూడు, నిలిచి ఉండి చూడు. ఇప్పటి వరకు నా మీద నువ్వు బాధపడుతున్నటువంటి బాధను చూడు, ఇప్పటి వరకు నా మీద సనుకున్నటువంటి విధానాన్ని చూడు. ఇప్పటి వరకు యేసు ప్రభు నన్ను పట్టించుకోలేదు, నా కుటుంబాన్ని పట్టించుకోలేదు, నన్ను పరామర్శించలేదు, నా ఇంటికి ఎందుకు వస్తారని చెప్పేసి ఇప్పటి వరకు సందేహమనే విధానంలో నడిపించబడుతున్నావు, అల్ప విశ్వాసంలో నీవు ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నా కార్యములంటే చూడు అని యేసు ప్రభట తన వాక్కును పంపిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నోరు తెరిచి తన వాక్కును పంపిస్తున్నాడు. లాజరు తిరిగి బయటికి రా, లాజరు తిరిగి బయటికి, సమాధిలో నుంచి బయటికి రా. ఎప్పుడైతే యేసు ప్రభు వాక్కు ఆ సమాధిలోనికి వెళ్ళిందో చనిపోయినటువంటి వ్యక్తిలో జీవము కలిగింది. చప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా. చనిపోయినటువంటి కుళ్ళి కంప కొడుతున్నటువంటి ఆ శవములోనికి దేవుని జీవాత్మ వెళ్ళినప్పుడు, దేవుని వాక్కు వెళ్ళినప్పుడు, దేవుని శక్తి ఆ శవను పాడిని తాకినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంటే మరణముల నుంచి జీవములోనికి దాటింపచేసి లేచి అకస్మాత్తుగా బయటికి వస్తున్నప్పుడు వానట విభ్రాంతి నొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కును పంపినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని స్వస్థపరిచేటట్లుగా చేస్తాడు. దేవుని వాక్కు ప్రచురణమైనప్పుడు వారిని బాగు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్కు ద్వారా రక్షణ లేని వారికి రక్షణ కల్పించగలడు. దేవుని వాక్కు ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజల హృదయాలలో దేవుని వాక్కు ద్వారా ఆ కార్యాలను చూస్తూ వస్తున్నారు. దేవుని వాక్కును పంపాట ఏమండి, కట్టు బట్టలతో ఉన్నటువంటి వస్త్రాలతో కట్టబడినటువంటి లాజరు తిరిగి లేచాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్కు. దేవుని వాక్కు
దేవుని వాక్కు మన హృదయాల్ని ఏం చేస్తుందంటే మన హృదయాల్ని ఏమండి సరిచేస్తూ వస్తుంది. దేవుని వాక్కు మనల్ని భద్రపరుచుకుంటూ వస్తుంది. దేవుని వాక్కు మనల్ని సరిదిద్దుకుంటూ వస్తుంది. దేవుని వాక్కు మనల్ని ఏ విధము చేతనైనా ఆ ఉన్నతమైనటువంటి దేవుని పట్టణం అనబడుతున్నటువంటి పరలోక పట్టణములో చేర్చడానికి ఆ వాక్కు మనకి ఉపయోగపడుతుంది. అందుకని భక్తుడు ఒక పాట రాస్తాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో. పాడండి. కృపాశక్తి దయ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, కృపాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను. చప్పలు కొట్టండి గట్టిగా. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మా మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినవి, రత్నరాసుల కన్నా కోరదగినవి. పాడదాం. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఈ పాటలు పాడేవాళ్ళు కరువు అయిపోయింది. పాత పాటలు ఎంత బాగుంటాయో అసలు. ఎప్పుడైతే యేసు ప్రభు వాక్కు ఏమండి బయటికి వెళ్ళిందో
చనిపోయినటువంటి లాజరట జీవముతో బయటకు వచ్చినట్ట. ఆ రెఫరెన్స్ కొద్దిగా ఉంటే చూడండి. లాజరు బయటికి రమ్మని తన వాక్కును బిగ్గరగా పంపించగా పేద వస్త్రములతో వెలుపలికి వచ్చును. మరియ యొద్దకు వచ్చి ఆయన చేసినటువంటి కార్యములు చేసిన ఆయన యందు విశ్వాసం ఉంచారంట. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచారు. మనకి ఈ రోజున విశ్వాసం తక్కువ ఉంది. ఏదైనా చిన్న ఆరోగ్యం బాగాలేదనుకోండి, పక్కన వాళ్ళు చెప్తారమ్మా ఆ కాస్త ఆరోగ్యం ఏం కాదులే, ప్రార్థన చేసుకుంటే బాగు చేస్తాడు కానీ అని అంటే, ప్రార్థన చేస్తే బాగుపడతామంటావా? ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతామంటావా? ఎందుకులే మార్కాపురం పోతే శ్రావణి మాడానికి ఆడికి పోతే 2 సూదులు అయితే తగ్గిపోతులే. చిన్నదానికి కూడా ఏమండి, హాస్పిటల్కి వెళ్తే ఈ హాస్పిటల్కి వెళ్తే బాగుపడతాం లేని చిన్న వాటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే అల్ప విశ్వాసంలో పడిపోతున్నాం. దేవుని వాక్కు మనల్ని స్వస్థపరుస్తాడన్నటువంటి నమ్మకం మధ్యలో లేము. దేవుడు మన వాక్కు మనల్ని బాగు చేస్తాడన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాం. దేవుని వాక్కు మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళి అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడన్నటువంటి విధానాన్ని మర్చిపోతున్నాం. ఎవరయ్యా వీళ్ళనంటే మార్తా మరియలట. అల్ప విశ్వాసంలో పడిపోయారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి ఆ ఘన కార్యాలను మర్చిపోయాడు. దేవుడు చేసినటువంటి ఎన్నో ఉన్నటువంటి ఉపకారాలను మర్చిపోయి అల్ప విశ్వాసపు మధ్యలో నడిపించబడుతున్నటువంటి మార్తా మరియల విషయంలో దేవుని వాక్కును పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కును పంపి చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి మరల ప్రాణాలతో నిలబెట్టగలిగినది దేవుని వాక్కు. ఆ వాక్కు కోసం మనం ఎదురు చూడాలి. ఆ వాక్కు కోసం మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆ వాక్కు కోసం దేవుని సన్నిధిలో మనము ఏం చేయాలంటే కన్నీరు కార్చి దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటి వాక్కును వాక్యమును బట్టి వాక్కును బట్టి నమ్మకముతో ముందుకు మనము బయలుదేరగలిగితే దేవుడు మన జీవితాల్లో రాబోయే దినాల్లో ఇంకా గొప్ప గొప్ప మేలులు మీ కుటుంబాల్లో నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అతన్ని పరిచయం చేస్తాను మీకు. గొప్ప రాజు. ఆ రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి సిరియా ప్రాంతములోనే ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు. ఆ రాజు ఏ మాట శాసనాన్ని పలికితే ఆ మాట ప్రకారం జరుగుతుంది. ఆ మాట ప్రకారం ఏమండి ఆ మాటను నిలబెట్టుకోవటానికి ప్రజలందరూ కట్టుబాట్లో ఉంటారు. ఆ రాజుకట రోగం వచ్చిందట. ఏమిటి ఆ రోగం అంటే కుష్ఠరోగం. ఏమండి కుష్ఠరోగం. ఎక్కడైనా చిన్న పుండులేస్తే కాస్త గీరుకుంటే ఆ కుష్ఠరోగం ఏమవుతుందంటే ఒళ్ళంతా పాగిపోతూ ఉంది. పేరుకేమో లక్షాధికారి, కోట్లాధికారి, అందరికీ సహాయం చేసే వ్యక్తి, వస్త్రాలు సహాయం చేసే వ్యక్తి, ఆర్థిక పరిస్థితులను సహాయం చేసే వ్యక్తి, అన్నదానాలు భూదానాలు అన్ని రకాలుగా
ఆ విషయం అతని యొక్క విషయంలో గమనిస్తూ ఉంటే అనేక మందికి మించినటువంటి ధనవంతుడు అని బైబిల్లో రాయబడి ఉంది. అతని దగ్గర వేల మంది ఏమండి పనిచేసే వాళ్ళు ఉన్నారట. ఆ వ్యక్తికి రోగం వచ్చిందట. ఎవరికి చెప్పుకోలేక లోపల బాధపడుతూ ఉన్నాడు. తన భార్య భర్త విషయంలో ఎంతో బాధపడుతుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో నాటు మందులు వాడారు, ఎన్నో హోమియోపతులు వాడారు, ఎన్నో ఇంగ్లీష్ మందులు వాడారు, ఎన్నెన్నో మందులు వాడినప్పటికీ కూడా అతనికి కలిగినటువంటి రోగం తగ్గట్లేదండి. అతనికి కలిగినటువంటి ఆ కుష్టు వ్యాధి తగ్గట్లేదు. ఎందుకనంటే ఆ యొక్క దినాలలో ఎవరికైనా కుష్టు వ్యాధి వస్తే వారిని ఏం చేస్తారంటే ఊరు బయట వెలివేస్తారట. ఊరు బయట వెలివేస్తారట. వారికి ఊరు బయట చిన్న ఇల్లులాగా కట్టి ఆ ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా బయటే తిరిగేటట్లుగా ఊర్లోకి వస్తే ఆ కుష్ఠరోగం ఊరందరికీ అంటుకుంటారని చెప్పేసి ఏమండి అంటు వ్యాధి వారి వచ్చినటువంటి వారిలాగా ఏమండి ఊరు బయట వదిలేసేవారట. చనిపోతే అక్కడే చనిపోతారు. బ్రతికి ఉంటే వెళ్ళి దూరంగా వెళ్ళి అక్కడ అన్నం పెట్టేసి దూరంగా వచ్చి కూర్చుండే వాళ్ళు. అటువంటి వ్యాధితో బాధపడుతున్నాడండి సిరియా దేశంలో. ఆయన రాజు కాబట్టి, ఆయన ధనవంతుడు కాబట్టి, కోట్లాధికారి కాబట్టి ఆయన్ని ఎవరు ఏమి చేయలేక లోపల మధ్యలో 4 గోడల మధ్యలో భార్య భర్త ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. అమ్మా, నేను ఇంకా కొద్ది రోజులకైనా చనిపోతాను, నేను కొన్ని రోజులకైనా చనిపోతాను, పిల్లల్ని బాగా చూసుకో, నీవు మంచిగా ఉండు, అందరితో పలకరిస్తుండు, అందరితో ప్రేమగా ఉండు అని. ఆ రాజట చనిపోయే దినాలు దగ్గర పడినప్పుడు ఏమండి ఎవరి దగ్గరికి తిరిగినా కూడా ఆ జబ్బు నయం కాని పరిస్థితుల మధ్యలో భార్యాభర్తలు మాట్లాడుకుంటేనంట ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి, పనిచేసే అమ్మాయి, వారిద్దరు మాట్లాడుకుంటూ కన్నీళ్ళు కారుచుకుంటూ తన బాధను ఆమెకు చెప్పుకుంటూ ఆమె బాధను ఆయనకు చెప్పుకుంటూ ఉంటే ఇంట్లో పనిచేసే అమ్మాయి అట చూసిందంట. అయ్యో, ఎప్పుడు మా అయ్యగారు ఏడుస్తూ ఉండేనట్లుగా నాకు కనపడలేదు, ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు, నాకు వచ్చే జీతంలో ఎక్కువ శాతమే నాకు ఇచ్చేవాడు, ఏంటి ఈయన ఇలాగ ఏడుస్తున్నాడు, ఏంటి ఇలాగ బాధపడుతున్నాడు, ఏమిటి ఈయన పరిస్థితి అని తొంగబడి ఏమండి తన బాధను చూస్తూ ఉంటే ఇద్దరు ఏడుస్తూ ఉన్నారట. ఆ యొక్క రాజుగారు బయటికి వెళ్ళిన తర్వాత ఆ రాణిగారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క యవనస్తురాలు అడిగిందట, అమ్మా ఏంటి అయ్యగారు ఏదో చాలా డల్గా కనపడుతున్నాడు, నాకు ఏదో బాధలో ఉన్నట్టుగా నేను చూస్తున్నాను మిమ్మల్ని, ఏమైంది? ఆమె అనుకుంది ఈ అమ్మాయి మాట్లాడుకునేది చూసినట్టుంది, మేము ఏడుస్తున్నటువంటి ఏడుపును చూసినట్టుంది, సరే తెలిసిందిలే, ఒక మాట చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆ యవనస్తురాలికి పనిచేసే అమ్మాయికి చెప్పారట, అమ్మా మీ యొక్క యజమానుడు ఫలానా కుష్టితో బాధపడుతున్నాడు, అన్ని చోట్లకి వెళ్ళాం బాగుపడలే, అన్ని మందులు వాడాం బాగుపడలే, రేపో మాపో చనిపోతాడట, అందుకే ఆయన బాధను వ్యక్తపరుచుకుంటున్నాడు అని చెప్పేసి ఆమెతో తన బాధను చెప్పుకుందంట యవనస్తురాలతో. ఆమె ఎవరయ్యా అంటే యూదురాలు. హల్లెలూయా. యూదురాలు అని అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డ, దేవుని నమ్ముకున్నటువంటి యేసయ్యని నమ్ముకున్నటువంటి బిడ్డ ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంది. ఆమె చెప్పిందంట, అమ్మా మీరేమనుకోకుండా ఉంటానంటే నేను ఒక మాట చెప్తాను, మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఎంతటి రోగమైన కూడా పోతుంది, ఎంతటి అనారోగ్యమైన పోతుంది. ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు దెయ్యాలు వదిలించుకొని ప్రశాంతంగా ఉన్నారు.
కుటుంబాల్లో సమాధానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే కుటుంబాలు సక్రంగా ఉన్నాయి. కుటుంబంలో ఎంతోమంది సంతానం లేక బాధపడుతుంటే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే సంతాన ప్రాప్తిని కలిగించాడు దేవుడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఎన్నో కార్యాలు అనేక మంది రుచి చూచారమ్మా. కానీ మీరు కూడా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే అయ్యగారు బాగుపడతాడు, రాజుగారు బాగుపడతారు. ఈ పాప చెప్తున్నటువంటి మాటలట వాళ్ళకు తీయదనములాగా కనపడ్డాయట. హల్లెలూయా, హల్లెలూయా. తీయదనంలాగా కనపడ్డాయట. ఆ రాణి అట ఆ పాప చెప్తున్న మాటలు విని, సరే ఇన్ని ఖర్చు పెట్టాం, ఇన్ని విధానాలు చూసాం, అన్ని మందులు వాడాం, ఏం ప్రయోజనం లేదు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుపడతారని చెప్పేసి ఈ పాప చెప్పింది కాబట్టి ఒక మాట ఆయన సేవలో వేద్దాం, ఆ యొక్క యజమానుడికి చెప్దాం అని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత చెప్పాడంట, అయ్యా ఇదిగో పలానా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడంట, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే బాగుపడతారంట అంటే ఆయన కూడా ఇకాపాక నవ్విండంట. ఇకాపాక నవ్వాడు. ఆయన ప్రార్థన చేస్తే బాగుపరచబట్టం ఏంటి, ఇన్ని మందులు వాడినా కూడా నాకు ప్రయోజనం కాకపోతే ఆమె రిక్వెస్ట్ చేస్తుందంట, అయ్యా నా మాట విను, ఒక్కసారి వెళ్ళొస్తే నీ సొమ్మేం పోతుంది, వెళ్ళు అని బలవంతము చేస్తే ఏమండి ఆ యొక్క రథాన్ని కట్టుకొని ఆ దైవజనుడికి కావాల్సినటువంటి వస్త్రాలు, దైవజనుడికి కావాల్సినటువంటి ధనం, వెండి బంగారాలన్నీ ఒకవేళ స్వస్థపరచబడితే అవన్నీ ఇచ్చేద్దామని చెప్పేసి తన దగ్గర ఉన్న శిష్యులందరినీ రథం మీద ఎక్కించుకొని ఏమండి దైవజనుడు ఏమండి ఆ యొక్క మందిరంలో ఉండి ఆ రూములో ఉండి ప్రార్థన చేసుకుంటే బయటకు వచ్చి ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తే కేకేసాడంట, దైవజనుడా. దైవజనుడి దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, అతని పేరు గెహాజీ. వచ్చి అడుగుతున్నాడు, ఏంటయ్యా మీ సమస్య? కుష్టి రోగంతో బాధపడుతున్నామయ్యా, మా ఇంట్లో పనిచేసే పాప చెప్పింది దైవజనుడు ప్రార్థన చేస్తే బాగుపరచబడతామంట కదా అని. సరే ఒక నిమిషం అలాగే ఉండండి అని ఆ యొక్క దైవజనుడి దగ్గర ఉన్నటువంటి అసిస్టెంటు దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అంట, అయ్యా ఇదిగో పలానా రాజు వచ్చాడు, పలానా రోగంతో బాధపడుతున్నాడట, మరి ఏంటి పరిస్థితి, వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావా అని అడిగితే ఆయన అన్నాడు, ఇదిగో నేను అతని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయను, కానీ మన ఊర్లో పొలిమేరలో ఒక నది ఉంది కదా, యోగ్దాన నది, ఆ నది దగ్గరికి వెళ్ళమని చెప్పు. నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునగమను, స్వస్థపరచబడతాడు అని చెప్పేసి దైవజనుడు చెప్పిన మాటను తీసుకొచ్చి రాజుగారు చెప్తే రాజుగారి కోపం వచ్చిందట. ఆయన అంటున్నాడు, మా ఊర్లో నదులు లేకనా ఏదో నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడంటే ఆడికెళ్ళి ఆ మునుగుపో అని చెప్పి చెప్తాడు, మా యొక్క ఊర్లో సముద్రాలు ఉన్నాయి. రాజుగారు కదండి, గర్వం ఎక్కువ, డబ్బు ఉన్నటువంటి విధానములో డబ్బు అనే అహంకారం మధ్యలో ఉన్నటువంటి రాజుగారు కాబట్టి దేవుని సేవకుని మాట లెక్క చేయకుండా మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో సముద్రాలు లేవా అని మనసులో అనుకుంటున్నాడు, బయటకు చెప్పుకోవట్లేదు. అయినా కూడా చెప్తున్నాడు ఆ దైవజనుడు, 7 సార్లు యోగ్దానులో మునగమను. ఆ పాపని ఎంట పెట్టుకొచ్చుకున్నాడు దగ్గర. ఆ అమ్మాయికి వెళ్ళి పళ్ళు కొరికి చూస్తున్నాడు, ఏమమ్మాయి ఆయన దగ్గర పోతే ప్రార్థన చేస్తే బాగుపడతాడంటే కనీసం నెత్తి మీద చేయి పెడతాడేమో, నెత్తి మీద చేయి పెడితే బాగుపడతాడేమో అనుకొని ఈడికి వస్తే ఆయన ఏంటి నీళ్ళల్లో మునగమంటున్నాడు. నువ్వు పోయి మాట్లాడిపో, రికమెండేషన్ చేయిపో. ఆ పాప చాలా భయపడింది. పాప బతిలాడుతుంది, అయ్యా ఆయన నీళ్ళల్లో మునగమన్నాడు కదయ్యా, ఇంకేం చేయమని చెప్పలేదు కదా, నా మాట నువ్వు పోదంపా. ఆ యొక్క రాజు వెంట యోగ్దాన నదికి వెళ్ళి ఒకసారి మునిగి పైకి లేచాడంట. చూస్తే ఏం పోలే, పళ్ళు పటా కొరుకుతున్నాడు ఆ అమ్మాయిని చూసి. రెండోసారి మునిగి లేచాడట.
పళ్ళు పడపడ కొరుకుతా కోపంతో రౌతురెడుతున్నా, అయ్యా 2 అయిపోయింది. ఎన్ని 2 సార్లే మునిగా, ఇంకొకసారి 3వ మునిగయ్యా. 3 అయిపోయినాయి, 4 అయిపోయినాయి, 5 అయిపోయినాయి, 6 అయిపోయినాయి. 7వ దానికి మునగబోతున్నాడండి. 7వ దానికి మునగబోతూ ఉంటే మునిగి పైకి లేవగానే దేవుని వాక్కు, దేవుని సేవకుని వాక్కు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో అతని దేహమట పసి పిల్లవాని దేహం వలె మార్చబడెను. చప్పలగొట్టు హల్లెలూయా. దేవుని సేవకుడు వాక్కును పంపాడు, నీవు యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, స్వస్థపరచబడతావు. దేవుని సేవకుని మాట స్వస్థపరచగలిగినటువంటి మాట, దేవుని సేవకుని మాట ఆరోగ్యం ఇవ్వగలిగిన మాట, దేవుని సేవకుని మాట, దేవుని యొక్క విధానములో ఎవరైతే దేవుని వాక్కును విని దేవుని వాక్య ప్రకారం, దేవుని వాక్కు ప్రకారం నడిపించబడతారో ఆ వాక్కు వెళ్ళి వారి హృదయాన్ని తట్టి వారిని బాగు చేసి వారి ఆరోగ్యవంతులుగా చేసి వారిని ముట్టి లేవనెత్తగలిగిన మాట యేసయ్య మాట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు అనుకున్నాడు, ఏంటి ఈయనకేం పని లేదట్టుంది అని అనుకున్నాడు. కాస్త ఆలస్యమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ విషయం తెలియక కొంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాంతానికి వెళ్తున్నా నాకెందుకు కార్యాలు జరగట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను అనుకున్నది నాకెందుకు జరగట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నా కూడా నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదని ఏమని నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కుమిలిపోతున్నావేమో, నీవు కన్నీరు కారుస్తున్నావేమో, నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, బాధల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదని నీ జీవితంలో కృషించిపోతున్నావేమో. నా దేవుడు 2025వ సంవత్సరములో వాక్కును పంపి బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2025వ సంవత్సరంలో నువ్వు అనుకున్నది నా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. 2025వ సంవత్సరంలో నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని 2025వ సంవత్సరం నా దేవుడు నీ కుటుంబంలో నా కార్యాన్ని దేవుడు సఫలము చేయబోవునుగాక. దేవుడు చేస్తాడు. 2024వ సంవత్సరం ఇంతటితో ముగించబడబోతుంది. నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి మొదలు పెడుతున్నాడు. ఇప్పటి వరకు దేవుడి కార్యం ఆలస్యం జరుగుతుంది అనుకుంటున్నావు. ఇప్పటి వరకు దేవుని కార్యం నా జీవితంలో జరగట్లేదు, నేను అనుకున్నటువంటి పని ముందుకు పోవట్లేదు, నేను నా కుటుంబంలో నా యొక్క కుమారుడి వివాహం చేయాలనుకుంటున్నాను, నా కుమార్తె వివాహం చేయాలనుకుంటున్నాను, ఎందుకో వెనకబడిపోతుంది అని కృషించిపోతున్న నీ జీవితంలో నా దేవుడు 2025వ సంవత్సరంలో వివాహ కార్యక్రమాలను నా దేవుడు జరిగించునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని శక్తితో నింపబడుతూ రీఖాలబా శరబాబాబాబా లశరబాబా లకతురాలమనమన కథియలబా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతించు, దేవుని వేడుక. నా దేవుడు 2025వ సంవత్సరంలో కార్యములు సఫలము చేయబోతున్నాడు. కార్యములు ఇప్పటికే మొదలు పెడుతున్న దేవుడు. ఆ విషయం మనకు తెలియక ఆలస్యం జరుగుతుంది అని కృంగిపోతున్నావు. దేవుడు తన వాక్కును పంపివేస్తున్నాడండి. దేవుడు తన వాక్కును పంపి తన బిడ్డల విషయంలో కార్యములు చేయాలనుకుంటున్నాడు. చూసుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా, రాసి పెట్టుకోండి. 2025 నుంచి దేవుని ప్రవచన రూపంగా దేవుని సేవకుడిగా పలుకుతున్నాను. వివాహము కాలేదని, పిల్లల విషయంలో వివాహము కావట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, 2025వ సంవత్సరం నుంచి నీ కుటుంబంలో వివాహ వ్యవస్థను ప్రారంభించబోతున్నావు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఆడపిల్లల విషయంలో దేవుడు వివాహాలు సమకూర్చునుగాక. వివాహాన్ని దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళుడుగాక. తగినటువంటి విధానాల్లోనే దేవుడు వివాహ కార్యక్రమాలు జరిగించునుగాక. వివాహ కార్యక్రమాలు జరిగించునుగాక. మగల పిల్లల విషయంలో వివాహము కావట్లేదని, సరైన సంబంధము రావట్లేదని కృంగిపోతున్న ఈ జీవితంలో 2025 నుంచి దేవుడు వివాహ కార్యక్రమాలు పురుషులలో నా దేవుడు సరైన సంబంధాలు తీసుకొని వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. విశ్వాసం ఉండాలి. ఎంతోమంది నాకు చెప్తున్నారన్నా, కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను, సరైన సంబంధాలు రావట్లేదు. కుమార్తెకు వివాహం చేయాలనుకుంటున్నాను, సరైన సంబంధాలు రావట్లేదని నీవు బాధపడుతున్నావేమో. తన సేవకుడి నుంచి వాక్కు బయలుదేరిందండి. నూతన సంవత్సరంలో కార్యాలు జరగబోతున్నాయి. చూసుకోండి, రాసి పెట్టుకోండి. మీరే సాక్ష్యం చెప్తారు. దేవుని సేవకుడు వాక్కు బయలుదేరి మాట చెప్పాడు, దేవుడు మా జీవితంలో కార్యములు చేశారని మీరే సాక్ష్యం చెప్పగలుగుతారు. నా మాట కాదు ఇది, నా యేసయ్య వాక్కు. ఏమని నాతో మాట్లాడి మీ యొక్క హృదయాలలో, కృంగిపోయిన హృదయాలలో, నలిగిపోతున్న హృదయాలలో, కష్టాల వలయటువంటి హృదయాలలో నా దేవుడు నెమ్మది కలిగించే వాక్కును బయలు వెళుతూ ఉన్నది. ఆ వాక్కు ప్రకారం నా దేవుడు నీ కుటుంబాలలో అద్భుతాలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే సందేహించకూడదు. విశ్వాసం. ఏ పని ప్రారంభించినా కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఎలీషా, దైవజనుడైన ఎలీషా వాక్కును పంపించాడు. నయమాను కుష్టి రోగం నయం కావటానికి గల కారణం ఏంటంటే స్వస్థపరచబడటం. దేవుని సేవకుడి నోటి నుంచి వచ్చినటువంటి మాటను ఏం చేస్తారంటే దేవుడు రూఢిపరుస్తాడంట. హల్లెలూయా, రూఢిపరుస్తాడంట. దేవుని సేవకుడి నోటి నుంచి వచ్చే మాట జరిగిస్తానేనంటున్నాడు దేవుడు. నా మాట కాదు. ఏ మాట అయితే దేవుని సేవకుడు నోటి నుంచి పలుకుతాడో ఆ మాటని దేవుడు రూఢిపరుస్తాడు. ఆ విషయాలు కొంతమందికి తెలియక దేవుని సేవకుడు అంటే ఆశమాశ చిల్లిగా వస్తూ ఉంటారు. తెలియక దేవుని సేవకుడు అంటే ఏమండి దేవుని సేవకుడు అంటే తక్కువగా చూసే వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకుడు అంటే పొట్టకోటి కోసం బ్రతికేవాడు అనుకుంటారు చాలామంది. దేవుని సేవకుడు అంటే చాలామంది తక్కువగా చూస్తూ ఉంటారు. దేవుని సేవకుడు అంటే చాలామంది ఒంటి కాళ్ళ మీద దేవుని సేవకుడికి మీద వస్తూ ఉంటారు. జాగ్రత్త. దేవుని సేవకుడికి అండ లేకపోవచ్చు. దేవుని సేవకుడికి రాజకీయ బలము లేకపోవచ్చు. దేవుని సేవకుడికి బంధుత్వాలు లేకపోవచ్చు. దేవుని సేవకుడి వెనక ఎవరున్నారో తెలుసా? అగ్నితో మండుతున్నటువంటి దేవుని అభిషేకం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు సేవకుడి వెంట ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడి వెంట అగ్ని అభిషేకంతో నింపబడుతున్నటువంటి దేవుడు ఖడ్గమై నిలిచి దేవుని సేవకుడి పక్షాన దేనికైనా కూడా రెడీగా నిలబడి ఉంటాడు. ఆ సేవకుని పట్టుకొని తక్కువగా చులకనగా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు తెలియక. చాలామంది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలోకి వచ్చినాక ఎంతోమంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ బాధను బట్టి ఎన్నో బాధలు పడ్డోళ్ళు కూడా నేను చూశాను. ఎంతోమంది నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగిన వాళ్ళు కూడా చూశాను. సేవకుడు అంటే ఆశమాశ కాదు.
సేవకుడు అంటే అన్ని విధానాలుగా దేవునికి సమర్పణ కలిగి, దేవునికి ప్రతిష్ఠించుకొని, దేవుడే సర్వస్వం, దేవుడే నమ్మకం, దేవుడే ఆయన అని చెప్పేసి దేవుడి మీద ఆధారపడి నడిపించబడే ప్రత్యేకించబడినటువంటి సేవకులను మీరు గమనించుకోవాలి. ఆ దేవుని సేవకుడి విషయంలో ఎంత ఆసక్తి కలిగి, దేవుని సేవకుడి విషయంలో ఎంతో భారము కలిగి నడిపించబడాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండములో వేసినప్పుడు ఎవరున్నారండి? ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అంత పెద్ద మండు గుండంలో వేసినప్పటికీ కూడా వారి యొక్క వస్త్రాలట పాతగిల్లలేదు, కాలిపోలేదు, శవాలుగా మార్చబడలేదు. కారణం ఏంటో తెలుసా? వేసింది ముగ్గురైనప్పటికీ కూడా నాలుగో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గుండములో నిలిచి వారి ప్రాణాలను కాపాడుటకు, వారిని సజీవులుగా నిలుచుటకు, అనేక మందికి ఆ సాక్ష్యాన్ని తెలియపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గుండములో నిలిచి వారికి కాపుదలగా ఉన్నాడు. రాజు బెత్తరపోయాడంట. ఒరే, మనం వేసింది ఎంతమంది? ముగ్గురేనయ్యా. మరి నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు, ఎవరు? ఆ వ్యక్తులు చెప్తున్నారంట, వారి పక్షాన నిలిచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడి పట్ల ఎవరు లేరని, ఎవరు తక్కువ వంచన వేసినా కూడా సజీవుడైనటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, అగ్నితో నింపబడే దేవుడు, అభిషేకించబడే దేవుడు వారి పక్షాన నిలిచి ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా అద్భుతాలు చేస్తాడండి. వారి పక్షాన నిలిచి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నాం? సేవకుని బాధ పెట్టే విషయంలో ముందుకు వస్తున్నావా? సేవకుని మాటల ద్వారా నొప్పించే విధానంలోనికి ముందుకు వస్తున్నావేమో. జాగ్రత్త. సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీవు నీ కుటుంబము దీవించబడాలంటే, నీవు అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళాలంటే, దేవుని సేవకుడు నీ కోసం ప్రార్థన చేయగలిగితేనే, దేవుని సేవకుడు, అభిషేకం కలిగినటువంటి దేవుడు, దేవుని యొక్క సేవకుడు, ఆత్మతో నింపబడిన సేవకుడు నీ కోసం ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆ విషయం తెలియక చిల్లిగా సేవకులను పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త. నయమానుతో ఎలీషా చెప్తున్న మాట, యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునుగు. దేవుని సేవకుడి వాక్కును పంపించగా నయమాను స్వస్థపరచబడేను. ఈ రోజున నీవు అస్వస్థతో ఇక్కడికి వచ్చావేమో, అనారోగ్యంతో ఇక్కడికి వచ్చావేమో, బాగలేక వచ్చావేమో, ఏ బాధతో వచ్చినప్పటికీ కూడా నా దేవుని వాక్కు మీ వద్దకు వస్తూ ఉంది. స్వస్థపరచబడుదురుగాక, సమాధానము కలుగునుగాక, సంతోషముతో ఇంటికి వెళ్ళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆ యొక్క కృప, దేవుని యొక్క కాపుదల ఈ కుటుంబాల మీద నిలిచి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలట కష్టకాలములో యెహోవాకు మొరపెట్టింది. అటువంటి మొర నువ్వు పెట్టగలిగితే, ఆ మొరను నీవు దేవుని సన్నిధిలో విన్నవించుకోగలిగితే, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆ దిశగా ఆశీర్వాదకరమైనటువంటి మార్గాల్లో నడిపించునుగాక. తలలు వంచండి. ప్రార్థన చేసుకున్న తర్వాత పాట పాడుతూ కానుకలు పట్టుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత కానుకలు పట్టుకుందాం.